నమస్తే అమ్మ. కూకోయ్ తిన్నావా? పెద్దమ్మా ఇట్రా ఇట్రా. ఇక మామ వచ్చిండు. అంత మంచిగా అమ్మ? అంత మంచిదే పిల్లగా. ఇప్పుడు అల్లుడు ఏమో అయిందట పంచాయతీ, ఏమైంది? సాగర్ పోయట ఏమో కథ ఏంది? అయితే మామ సార్ పోయేదట 5 లక్షలు సోదలకి ఇప్పించిన. కట్టక 2 సంవత్సరాలు అవుతుంది. సార్ పోయిన అందుకోసమే నేను సార్ పోయేదట 5 లక్షలు కట్టొచ్చింది. అయితే నువ్వు కట్టొచ్చినావు పైసలు, మరి నిన్న గడుపుడు మళ్ళా 5 లక్షలకి 50 లక్షలు వడ్డేసిండే. వడ్డీ గంత మీదకి వేసింది. 50 లక్షలు అంటే ఎట్లా అన్నట్టు? అది ఒకసారి పోయి అడుగుదాం పన్నాడు. ఏమ్రా కలిసిందా? ఫోన్ చేస్తే లిఫ్ట్ లేదు. ఏమనుకుంటున్నావురా? అన్న అట్లా కాదే. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అన్న ఇస్తేనే. నీ ఇంటికి నా మనిషి వచ్చాడు. ఏమనుకుంటున్నావురా? బద్దలు బాషింగాలు అవుతాయి. కుడకల పేరేస్తా. నా ఇంటికి వచ్చి కలవట్లేండి. డబ్బులు వచ్చేది ఇప్పుడా? నాకు అవన్నీ తెలియదు. డబ్బులు తెయి డబ్బులు తెయి. వాడొస్తాడు ఈడొస్తాడు ఎప్పుడో వస్తాడని నాకు చెప్పదు. డబ్బులు తీసుకురాను. అయితే అల్లుడు సాగర్ బాయ్ ఇంటట్లేడు. సాగర్ బాయ్ దగ్గర మనిషి దించాలి మనం. అయితే నాకు తెలిసిన మనిషి ఒక ఆయన ఉన్నాడు, సాగర్ బాయ్ కన్నా పెద్ద మనిషి. చెప్పు నువ్వు ఒక అంటే మాట్లాడతాం. మరి ఏమంటావు? సరే సాయన్న ఏడునే ఈ కొత్త కట్టేలాగత్తా కొంచెం కొంచెం పని ఉన్నది. అదేనే. సరే సరే అన్న. అన్న ఇంకా సాగర్ బాయ్కి లేచింది, మనం పైలు ఇప్పించి ఎక్కడ అడుగుతుంది ఇప్పుడు 50 లక్షలు అడుగుతున్నాడు. కొంచెం మాట్లాడాలా. సరే ఎన్ని ఇప్పించిండు? ఏం కదా వీడు 5 లక్షలు వేరే సోప్తోనికి ఇప్పించి మోసపోతే వీడు కట్టిండు ఆల్రెడీ. సాగర్ భయం అంటున్నాడు అడ్డి కట్టి చక్ర వడ్డీ 50 లక్షలు అడుగుతుంటాయి ఇప్పుడు. నేను కూడా 50 లక్షలు అంటున్నా. 50 లక్షలు అంటున్నాను. ఎట్లయితే మనోడిన పిల్లలు అన్నకైతే రమ్మన్నప్పుడు ఇద్దరు రారు అన్న ఫోన్ చేసినప్పుడు. ఓకే అన్న. సరే ఎటు పోతున్నా? ఇదే పోతున్నా. సరే అన్న చెప్పు కొంచెం ఎట్లా. మాట్లాడుతుంది ఎందుకు? ఓకే అన్న. సరే కొంచెం మర్చిపోయి మనోడు మాట్లాడతా. సాగర్ భయం తెలుసా నీకు? ఉన్నవారా నాకు మంజు సంగతి తెలియదురా. నాకు ఉన్నవారా నాకు సంగతి తెలియదురా. నాకు ఏ లెక్క తెలియదురా. ఇంతకంటే మంచి కథలు చెప్తున్నావురా. నాకు ఈ కథలు ఎట్లా తెలిసిరా? కథలు చెప్పలేదు ఎందుకోరకురా. అన్నకన్నకురా ముచ్చడు చెప్పద్దారా. అన్న కథలన్నీ వేసినావా? కథలన్నీ తెలుసు చూస్తున్నా. అన్నని పెద్ద మనుషులు పిలిపి ఎట్లా ఆల్రెడీ కలిసినావా? అక్కడ కలిసినాము, పంచాయతీ దగ్గరికి కలిసినాము, అయిపోయింది అంతా. మళ్ళీ ఏమన్నా నీతోటి? నాకేం తెలుసురా? పంచాయతీ అయిన ముచ్చట తెలుసు. నేను ఇదివరకు అంత దగ్గర పోలే. మనకి ఎవరు చెప్పి ఈ విషయం? మరి నీకు నాకేం తెలుసురా? మీ పెద్దవ చెప్పింది నాకు ఈ ముచ్చట. సరే 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 అంటున్నావు. ఈ కథ ఎట్లా తీసుకుంటావో ఏమో నాకు తెలియదు. ఇక మామ వాళ్ళకి చెప్పిండట. వాళ్ళకి చెప్పిండ్రా? రమేష్ అన్నట.
అయ్యా ఇక్కడ కూర్చుంది కనబడతలేదా? ఎక్కడికి వచ్చి ఎవరి ముందట కూర్చున్నావు? నీ దగ్గరకు వచ్చినా నీ ముంగటే కూర్చున్నా, నా ఇష్టం. చల్ జర తలకాయ చెప్పి చూడరా, ఇది నా అడ్డ. నేను తలుచుకున్నాను అనుకో, ఇక్కడికి వెళ్ళి ఒక్క అడుగు కూడా వేయలేవు నువ్వు. నీకు పైసలతో పని చేయడంలో, విశ్వాసంతో పని చేయడంలో తేడా తెలియడం లేదు. నన్ను ఒకసారి శాంపుల్ చూపించమంటావా? ఈ పెద్ద మనిషిని ఇక్కడే కొట్టి చంపినోడికి 10 లక్షల రూపాయల బహుమతి. 20 లక్షల రూపాయలు. నువ్వు 20 లక్షలు ఇస్తే ఆయన మా అన్న 30 లక్షల రూపాయలు. నువ్వు ఏడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీకు గుర్తా? ఈ అన్న కాడ నేను ఎప్పడుతున్నావు నన్ను నీకు తెలుసా? 20 సంవత్సరాల నుంచి నేనే పని చేస్తున్నా ఈ అన్న దగ్గరనే. వానికి తెలియట్లేదురా. అన్న ఆయన అంతా మాట్లాడుతుంటే నువ్వు అట్లా నవ్వుకుంటున్నావు ఏందే? నువ్వు ఊ అని చెప్పి నేనే చేస్తా. ఏంట్రా ఊరుకుంటే పెంచుకుంటూ పోతున్నావు? వేసేరా ఆయన్ని. అన్న నువ్వు ఆగే, ఆఫర్ టెంప్టింగ్ ఉన్నది. చూసావా ఇప్పుడు విశ్వాసానికి డబ్బుకు ఉన్న తేడా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మీరు గంట కొట్టాలి.